Today's subject is English. English లో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో యూజ్ ఆఫ్ దిస్ అండ్ దట్. దిస్ అండ్ దట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు దిస్ గురించి ఒక 2 క్లాసెస్, దట్ గురించి ఒక 2 క్లాసెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు రెండు కలిపేసి దిస్ అండ్ దట్ గురించి నేర్చుకున్నాం. దిస్ అంటే నియర్, దగ్గర. దట్ అంటే ఫార్, దూరం. సపోజ్ ఏదైనా మనకి ఒక ట్రీ అయినా, ఏదైనా ఒక థింగ్ అయినా, ఏదైనా ఒక బాయ్ అయినా మనకు దగ్గరలో ఉంటే మనం ఏమంటాం, వాట్ ఈస్ దిస్, ఎవరు అది, ఇది ఏమిటి అని. అలాగే మనకు దూరంగా ఉంటే వాట్ ఈస్ దట్. ఫార్గా ఉంటే అదే వస్తువు, అదే ఏదైనా సరే, ఒక ట్రీ అయినా ఏదైనా సరే, ఫార్గా ఉంటే యానిమల్ అయినా వాట్ ఈస్ దట్ అని. అప్పుడు దిస్ అంటే ఇది మార్జిన్ అంటున్నాం. ఇది నాకు మార్జిన్కి నేను దగ్గరగా ఉన్నాను. దూరంగా ఉంటే ఫార్, దగ్గరగా ఉంటే నియర్, దిస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒకటి ఉంది, ఏముంది, సపోజ్ ఒక లీఫ్ ఉంది. ఇదేంటిది, వాట్ ఈస్ దిస్, లీఫ్. వాట్ ఈస్ దిస్ అని అన్నా, లీఫ్ అన్నప్పుడు వాట్ ఈస్ దిస్ అని అంటే దిస్ ఈజ్ ఏ లీఫ్ అన్న. దిస్ అన్నప్పుడు ఆన్సర్ కూడా దిస్తోనే స్టార్ట్ అవుతుంది. THIS, దిస్. టేక్ ఫింగర్ డిస్టెన్స్ IS is A. టేక్ ఫింగర్ డిస్టెన్స్ LEAF, లీఫ్. అలా సపోజ్ ఇంకొకటి దూరంగా ఫార్గా ఉంది. సపోజ్ మ్యాంగో ఉంది, ఇది మ్యాంగో. మ్యాంగో మనకి ఫార్గా ఉంది. అప్పుడు మనం దిస్ అనుకోండి, వాట్ ఈస్ దట్ అని. వాట్ ఈస్ దట్, దట్ ఈజ్ ఏ మ్యాంగో. దట్ అన్నా కాబట్టి దట్తో స్టార్ట్ చేస్తాం. THAT, దట్. IS ఈజ్ AMANGO, మ్యాంగో. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ మనం కైట్ వేసుకున్నాం. కైట్ పిక్చర్, వాట్ ఈస్ దిస్. కైట్ అనేది నాకు దగ్గరగా ఉంది కదా, నియర్గా ఉంది కాబట్టి దిస్ అని అన్నాడు. వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి. దిస్ ఈజ్ ఏ కైట్. THIS, this. Take finger distance IS, this. Take finger distance A. Take finger distance KITE, kite. KITE, kite. Next. Suppose bat is bat picture. What is that? That అని ఆటోమేటిక్ ఎందుకంటున్నా చూసుకోవాలి. నియర్గా ఉంటే దిస్ అంటాం. ఇది నియర్గా ఉంది కాబట్టి దిస్ అంటాం. అది ఫార్గా ఉంది, నాకు దూరంగా ఉంది, ఫార్ కాబట్టి దట్. యూజ్ ఆఫ్ దట్. దట్ ఈజ్ ఏ కైట్. దట్ అన్నాం కాబట్టి దట్తోనే స్టార్ట్ చేయాలి. THAT, దట్. IS ఈజ్ ఏ KITE, కైట్. ఇలా మనం దిస్కి దట్కి డిఫరెన్స్ అనేది ఏంటనే తెలుసుకోవాలి. దిస్ అంటే దిస్తో స్టార్ట్ చేస్తాం, దట్ అంటే దట్తో స్టార్ట్ చేస్తాం. నియర్గా ఉంటే దిస్ అంటాం, ఫార్గా ఉంటే దట్ అంటాం. అప్పుడు అలాగే దానికి అక్కడ పిక్చర్ ఉంటే ఆ పిక్చర్ ఏంటనే దాన్ని ఏం రాస్తాం. ఓకేనా. ఇప్పుడు అందరూ 4 రూల్ నోట్స్ తీయండి అమ్మా. 4 రూల్ నోట్స్ తీస్తే నోట్స్లో దిస్ అండ్ దట్ గురించి నేర్చుకుందాం. నోట్స్ రాసుకుందాం. ఇప్పుడు మీ బుక్లో కూడా ఇలాగే లైన్స్ ఉంటాయి, బోర్డు మీద ఉన్నట్టే ఉంటాయి లైన్స్. చూడండి, అలా లైన్స్ ఇలా ఉంది. దాని మీద లైన్స్ మీద నీట్గా లైన్స్కి టచ్ అయ్యేటట్టు రాయండి. దిస్ ఈజ్ మార్జిన్. ఈ బుక్లో రెడ్ కలర్తో ఉంటుంది. డేట్, టుడేస్ డేట్ ఈస్ 15/10. వాట్ డే ఈస్ టుడే. టుడే ఈస్ థర్స్డే. THURSDAY, థర్స్డే. నెక్స్ట్ మార్జిన్స్లో, ఈ లైన్స్లో నీట్గా రాయండి. మార్జిన్ దగ్గరలో కొంచెం లైన్స్. USE, యూజ్. USE, యూజ్. టేక్ ఫింగర్ డిస్టెన్స్ OF, టేక్ ఫింగర్ డిస్టెన్స్ THIS, దిస్. టేక్ ఫింగర్ డిస్టెన్స్ AND, and. Take finger distance THAT, that. THAT, that. Use of this and that. Use of this and that.
బుక్లో 1 లైన్ యూజ్ చేయండి. డాట్ పెట్టుకొని ఆ లైన్ రాయొద్దు. వన్ నెంబర్ వేయండి. 1 నెంబర్ వేసి ఇక్కడ పిక్చర్స్ వేద్దాం. సపోజ్ బాల్ వేద్దాం. బాల్ నాకు ఎట్లా ఉంది? నియర్గా ఉందా, ఫార్గా ఉందా? నియర్గా ఉంది, నాకు దగ్గరగా ఉంది, ఇక్కడే ఉంది. నియర్గా ఉన్నప్పుడు ఏమి ఉపయోగిస్తాను? దిస్సా దట్టా? దిస్ అనే వర్డ్ యూజ్ చేసి రాయాలి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బాల్. దిస్ ఈజ్ ఏ బాల్. THIS. 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 Take finger distance. IS is. Take finger distance A. Take finger distance B. A. L. Ball. This is a ball. This is a ball. నెక్స్ట్ వన్ లైన్ యూజ్ చేయండి. బుక్ లో డాట్ పెట్టుకోండి, రాయొద్దు. ఆ ఎనదర్ లైన్ లో నెంబర్ 2 అని పెట్టుకోండి. 2లో పేజ్ ఎండింగ్కి రాద్దాం. ఒక ట్రీ పిక్చర్ వేద్దాం. ఆ బుక్లోనే మీరు ఎండ్ పార్ట్లో వేయాలి. ఎండ్ పార్ట్లో నేను వేసినట్టు వేయండి. వేసి యారో సింబల్ పెట్టాను. ఇప్పుడు అది నాకు ఎలా ఉంది? అక్కడికి ఫార్గా ఉంది, నాకు దూరంగా ఉంది. ఇలా దగ్గరగా లేదు. దగ్గరగా ఉంటే దిస్ అంటాను కదా, దిస్ అన్నా. అది ఫార్, దూరంగా ఉంది. కాబట్టి దట్. యూజ్ ఆఫ్ దట్. వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ ఏ ట్రీ. THAT. That. Take finger distance IS is. Take finger distance A. Take finger distance TREE. 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 నెక్స్ట్ వన్ లైన్ యూజ్ చేయండి. బుక్లో ఇదర్ లైన్ 2 after 3 కదా, 3 అయ్యండి. సపోజ్ ఇక్కడ హట్ వేద్దాం. ఇలా రెక్టాంగిల్ షేప్లో ఒకటి వేసి దానికి ట్రయాంగిల్ పెట్టి లోపల మన రెక్టాంగిల్లో డోర్ పెట్టండి. ఇది హట్. వాట్ ఈస్ దిస్? దిస్ అంటాం ఎందుకంటే నియర్గా ఉంది. నియర్ మీన్స్ దిస్ అని ఉపయోగిస్తాం. నియర్ అంటే THIS. దిస్. Take finger distance IS is. Take finger distance A. Take finger distance HUT. 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 This is a hut. Next one then do it. Number 4. Margin ki చివరి ఎండింగ్లో ఇలా చాక్లెట్ వేయడము. మీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా, ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ క్లాస్లో ఐస్ క్రీమ్ అందాం. ఇదేంటిది? చాక్లెట్. వాట్ ఈస్ దిస్? చాక్లెట్. వాట్ ఈస్ దట్ అంటాం. దిస్ అనుకోదు, ఫార్గా ఉంది కదా. ఈ మార్జిన్ చూసుకోండి. ఇక్కడ నుంచి చూస్తే అది ఫార్గా ఉంది కాబట్టి వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ ఏ చాక్లెట్. THAT. That. Take finger distance IS is. Take finger distance A. Take finger distance CHOCOLATE. 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 LATE. Chocolate. This is a ball. That is a tree. This is a hut. That is a chocolate. ఓకేనా? ఈ 4 కూడా మీరు హోంవర్క్ అని పెట్టుకుని పక్క పేజీలో HW అని పెట్టుకుని నీట్గా హోంవర్క్ రాసి నాకు వాట్సాప్ పెట్టండి వీడియో అయినాక. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వర్క్ బుక్ పార్ట్ చూద్దాము. వర్క్ బుక్ ఓపెన్ చేయండి. అందు పేజ్ నెంబర్ 96 తీయండి. వర్క్ బుక్లో చూడండి. వర్క్ బుక్ పార్ట్ పేజ్ నెంబర్ 96 తీయండి. 96 96లో ఐ కెన్ ఆన్సర్
లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ దెన్ రీడ్ ద క్వశ్చన్స్ గివెన్ నెక్స్ట్ టు దెమ్ ఆన్సర్ విత్ ఎస్ అండ్ నో అప్రాప్రియేట్లీ. అక్కడ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్లో ఎస్ కానీ నో కానీ రాయాలి. అక్కడ పిక్చర్ని బట్టి మీరు ఇచ్చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇదేంటిది? బెడ్. బెడ్ బెడ్డే కదా, మీకు తెలుసు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఐఎస్ ఈజ్ THIS దిస్ ABED బెడ్. కలిపి చదువుకోండి, మీరే చదవండి. పేరెంట్స్ హెల్ప్ తీసుకోకుండా మీరే చదవండి పక్కన పెట్టుకుని. ఈజ్ దిస్ ఏ బెడ్? వెరీ ఈజీ క్వశ్చన్, అది మీరు చదవగలరు. ఐఎస్ ఈజ్ అనేది మీకు తెలుసు, THIS దిస్ అనేది తెలుసు, ABED బెడ్. ఈజ్ దిస్ ఏ బెడ్? ఇది బెడ్డేనా? ఎస్సా నోనా? ఇది బెడ్డేనా అన్నప్పుడు బెడ్డే కదా ఇది, ఎస్ అని రాయాలి. ఎస్ అంటే అవును, నో అంటే కాదు. ఇప్పుడు ఎస్ అని రాసి కలిపి ఆన్సర్ చదవాలి. ఎస్ ఈ 4 లైన్స్లో చూడండి. వై ఇలా రాయాలి, క్యాపిటల్ వై. వై ఎస్ ఎస్ నాతో పాటే రాయండి. వైఈఎస్ ఎస్. ఎస్కి నోకి పక్కన కామా పెట్టాలి, ఇది కామా. వైఈఎస్ ఎస్ THIS దిస్ IS ఈజ్ ABED బెడ్. BED బెడ్. ఎస్ దిస్ ఈజ్ ఏ బెడ్. ఎస్ దిస్ ఈజ్ ఏ బెడ్. నెక్స్ట్ క్వశ్చన్ సి. ఫస్ట్ పిక్చర్ చూడండి. వాట్ ఈస్ దిస్ యానిమల్? యానిమల్ నేమ్ ఏంటి? క్యాటేనా? క్యాట్. ఇదేంటిది? క్యాట్. క్వశ్చన్ చూడండి. ఐఎస్ ఈజ్ THIS దిస్ ABAT బ్యాట్. ఈజ్ దిస్ ఏ బ్యాట్ అన్నాడు. ఈజ్ దిస్ ఏ బ్యాట్ అంటే అది కరెక్టా? ఇది బ్యాటా? ఆడుకునే వస్తువా యానిమల్లా? ఇది ఒక యానిమల్. యానిమల్ నేమ్ ఏంటి? క్యాట్. పెట్ యానిమల్ ఇది. ఈజ్ దిస్ ఏ బ్యాట్ అన్నాడు. బ్యాట్ అంటే మనం ఆడుకునేది, ప్లేయింగ్. దీంతో బాల్తో ఆడుకుంటాం కదా, బ్యాట్ బాల్తో. అది కాదు, ఇది కాదు. కాబట్టి అప్పుడు కాదు అన్నప్పుడు, రాంగ్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏం రాయాలి? నో. ఇట్లా రాయండి, 3 లైన్స్కి టచ్ అయ్యేటట్టుగా. క్యాపిటల్ నో, NO, నో. NO, నో. నో రాసినాక ఎస్కి పక్కనైనా నో పక్కనైనా కామా ఉండాలి కంపల్సరీ. కాబట్టి ఇక్కడ కామా ఉంది చూడండి. నో THIS దిస్ IS ఈజ్ ACAT క్యాట్. నో దిస్ ఈజ్ ఏ క్యాట్. ఎందుకంటే క్వశ్చన్లో మనకి బ్యాట్ అన్నాడు. బ్యాట్ కాదు ఇది, ఇది క్యాట్ అని. నో దిస్ ఈజ్ ఏ క్యాట్ అనాలి, ఎస్ అనకూడదు. క్యాట్ అని అంటే ఇక్కడ క్యాట్ అని వస్తే మాత్రం ఎస్ వస్తుంది. ఇక్కడ క్యాట్ కాదు, బ్యాట్ అన్నాడు కాబట్టి ఇది బ్యాట్ కాదు, ఇది క్యాట్ అని నో అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ఇదేంటిది? ఇదొక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాను నేను. కెగ్. ఇదేంటిది? వాయించేది, సౌండ్ వస్తుంది ఇది వాయిస్తే. కెగ్ ఇది. ఇక్కడ ఏమన్నాడు? ఐఎస్ ఈజ్ THIS దిస్ AMUZ మగ్. ఈజ్ దిస్ ఏ మగ్ అన్నాడు. ఇది కెగ్ కదా, మగ్ ఎలా అవుతుంది? మగ్ కాదు. ఈజ్ దిస్ ఏ మగ్? నో. కాదు. కాదన్నప్పుడు నో ఆన్సర్ ఏం రావాలి? ఎస్ రాదు, నో వస్తుంది. NO, నో. NO, నో రాయండి. నో రాస్తే కామా ఉంటుంది. THIS దిస్ IS ఈజ్ AKEZ కెగ్. నో దిస్ ఈజ్ ఏ కెగ్. నో దిస్ ఈజ్ ఏ కెగ్. నెక్స్ట్ చూడండి, ఇదేంటిది? వ్యాన్. ఈ వ్యాన్ ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లో ఉంది. ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లో. ఇక్కడ చూడండి, ఐఎస్ ఈజ్ THIS దిస్ ARED రెడ్ PEN పెన్ అన్నాడు. ఈజ్ దిస్ ఏ రెడ్ పెన్? నో. ఈజ్ దిస్ ఏ రెడ్ వ్యాన్ అంటే ఎస్ అంటాం, వ్యాన్ కాబట్టి. ఇక్కడ పెన్ అన్నాడు. ఇది పెన్నా? రాసుకునే పెన్నా? కాదు, ఇది ఒక వ్యాన్. కాబట్టి ఇది ఒక వెహికల్ ఇది. కాబట్టి ఏం చేయాలి? నో అని రాయాలి. ఇక్కడ కూడా ఆన్సరు నోని. NO, నో. కామా ఉంది. THIS దిస్ IS ఈజ్ AVAN వ్యాన్. నో దిస్ ఈజ్ ఏ వ్యాన్. నో దిస్ ఈజ్ ఏ వ్యాన్. ఈ పేజ్ అయిపోయింది. ఇక్కడ స్టార్స్ పెట్టించుకోండి మమ్మీ వాళ్ళతో. నెక్స్ట్ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 97 తీయండి. రీడ్ అండ్ ఆన్సర్. రీడ్ అండ్ ఆన్సర్ చదివి ఆన్సర్ అంటే రాయండి. ఇక్కడ ఏంటి? H.W. ఇది హోంవర్క్. H.W. పెట్టుకోండి. ఇక్కడ చూడండి, రైట్ ఎస్ అండ్ నో. ఎస్ నో ఏదైతే అది కరెక్ట్ చేసి రాయాలి, పిక్చర్స్ని బట్టి. ఇది కూడా ఇక్కడ ఏమన్నాడు? నెట్ ఉంది. ఈజ్ దట్ ఏ ర్యాగ్ అన్నాడు. ఇక్కడ దట్ ఎందుకు ఉపయోగించాడు చూడండి.
ఇవేమో పేజ్కి మార్జిన్ అనుకుందాం, సపోజ్ ఇది రెడ్ది, ఇక్కడ మార్జిన్కి నియర్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దిస్తో యూజ్ చేశాడు. ఇదేమైంది, ఇదే మార్జిన్కి ఇక్కడ దీనికి పేజ్కి ఎండింగ్లో ఉన్నాయి కాబట్టి దట్. ఈజ్ దట్ ఏ ర్యాగ్, అది దట్టా కాదు, నో దట్ ఈజ్ ఏ నెట్ అని రాయాలి. నెక్స్ట్ ఈజ్ దట్ ఏ జెట్, అది జెట్టే, ఎస్ దట్ ఈజ్ ఏ జెట్ అనాలి. తర్వాత ఈజ్ దట్ ఏ పెట్ ర్యాట్ ఆన్ ద మ్యాట్ అన్నాడు, అక్కడ పెట్ క్యాట్ ఆన్ ద మ్యాట్ అంటే ఎస్ వస్తుంది. నో దట్ ఈజ్ ఏ పెట్ క్యాట్ ఆన్ ద మ్యాట్ అని రాయాలి. ఈజ్ దట్ హెన్ వెట్, ఆ హెన్ వెట్గా ఉందిగా తడిసింది, కరెక్టే అది, ఎస్ దట్ హెన్ ఈజ్ వెట్. ఈజ్ దట్ ఏ బిగ్ బ్రౌన్ డెన్, ఎస్ దట్ ఈజ్ ఏ బిగ్ బ్రౌన్ డెన్, అది బ్రౌన్ డెన్నే, బ్రౌన్ కలర్లో ఉంది, డెన్నే బిగ్గానే ఉంది. అది ఎస్ నోలు మీ మమ్మీ వాళ్ళ హెల్ప్ తీసుకుని రాసి నాకు వాట్సాప్ పెట్టండి. ఓకేనమ్మా, క్లాస్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.